హాయ్ అండి అందరికీ. ఇవాళ వచ్చేసి స్వీట్ కార్న్ సమోసా చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. ఒక 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను. దీంట్లో కాగబెట్టిన ఒక స్పూన్ నూనె పోసుకున్నాను. ఆనియన్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ ఇట్లా సన్నగా చాప్ చేసుకున్నాను. స్వీట్ కార్న్ అండి. ఇప్పుడు ఇది గోధుమ పిండి తడుపుకోవాలి. నేను గోధుమ పిండితో చేస్తున్నాను. మైదా పిండితో చేస్తే ఇంకా బాగుంటుంది స్వీట్ షాప్ స్టైల్లో. కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. నేను వేసుకుంటాను సాల్ట్. ఇలా ఇంత కట్టాలన్నమాట. గట్టిగానే చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి పిండిని. ఓకేనండి. ఇలా నానబెట్టుకోవాలి పిండి గట్టిగా. ఇలా నానబెట్టుకోవాలి చపాతీకి నానబెట్టుకున్నట్టు. ఓకేనండి. కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని స్టఫింగ్ కోసం ఇప్పుడు ఇదంతా చేసుకోవాలి. ఒక పావు నూనె పోసుకుంటున్నాను. సగం స్పూను జీలకర్ర వేసుకోవాలండి. వేసేసుకుంటున్నాను. కలుపుకోవాలి. పచ్చిమిర్చి కావాలన్న వాళ్ళు వేసుకోండి స్పైసీకి. నేనైతే వేస్తలేను. చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. సగం చెంచాల మిరపకాయ, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఆనియన్ ఇప్పుడు కొంచెం బ్రౌన్ అయినాయండి. కొంచెం లైట్గా అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో స్వీట్ కార్న్ వేసేస్తున్నాను. స్వీట్ కార్న్ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోనే కారం వేసుకుంటున్నాను. ఒక స్పూను, సగం స్పూన్ ధనియాల పొడి, సగం స్పూన్ గరం మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. సన్నగా కోసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో నిమ్మరసం పోసుకోవాలన్నమాట. ఓకేనండి. నిమ్మరసం పోసుకుంటున్నాను. ఒక స్పూన్ నిమ్మరసం పోసేసుకుంటున్నాను. ఓకేనండి. ఇది అయిపోయింది. ఇలా బంద్ చేసుకుంటున్నాను స్టఫింగ్ కోసం. ఇలా లడ్డూలు చేసుకోవాలండి, పిండి ముద్దలు. ఇప్పుడు ఇవి చపాతీ ఇలాగ ఒప్పుకోవాలి. ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి మధ్యలోకి. మధ్యలోకి కట్ చేసుకోవాలండి. ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇలా రోల్ చేసుకోవాలి సమోసాని. వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని ఇలా తడి చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా లోపల కొట్టుకోవాలండి స్టఫింగ్. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. అన్నీ ఇలాగనే చేసుకోవాలి సమోసాలు. ఓకేనండి. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఇలా అన్నీ చేసుకున్నాను సమోసాలు. ఇప్పుడు ఆయిల్లో వేసేయాలి. సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కలపొద్దు, అవే పైకి వేస్తాయి అన్నమాట. ఓకేనండి. సమోసా రెడీ అయిపోయింది. స్వీట్ కార్న్ కట్ సమోసా నా స్టైల్లో ఇలా చేశానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది. సాయంత్రం పూట స్నాక్స్ టైంలో ఇలా చేయండి.